టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జరుగుతున్న హోమాలు నేటితో ముగియనున్నాయి. 3 రోజులుగా మహాచండీ యాగం, సుదర్శన హోమాలు జరుగుతున్నాయి. ఇవాళ జరిగే పూర్ణాహుతిలో చంద్రబాబు దంపతులు పాల్గొననున్నారు. పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలకు చంద్రబాబు దంపతులు ఆహ్వానాలు పంపించారు. చూస్తున్నాం టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జరుగుతున్న హోమాలు నేటితో ముగియనున్నాయి. 3 రోజులుగా మహాచండీ యాగం, సుదర్శన హోమాలు జరుగుతున్నాయి. ఇవాళ జరిగే పూర్ణాహుతిలో చంద్రబాబు దంపతులు పాల్గొననున్నారు. పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలకు చంద్రబాబు దంపతులు ఆహ్వానాలు పంపించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, అప్డేట్స్ ఏంటి? పవన్, ప్రజలందరికీ మేలు జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ గత 3 రోజులుగా చంద్రబాబు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మహాచండీ పారాయణ యాగంతో పాటు సుదర్శన నరసింహ హోమం కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం పూర్ణావతి కార్యక్రమంతో ఈ యాగాలు కానీ హోమాలు కానీ మొత్తం కూడా ముగుస్తాయి. అయితే మొత్తం కూడా ఏదైతే ఇటీవల చంద్రబాబు ఏదైతే ఆయన జైలుకి వెళ్తాం, ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆయన వరుసగా గుళ్ళు, గోపురాలు అన్ని కూడా తిరిగి అన్ని దేవాలయాలు దర్శించుకోవడంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన నివాసంలో దాదాపు 3 రోజుల నుంచి కూడా హోమాలు, పూజలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అయితే ఈ హోమాలకి పూజలకి కేవలం అంటే కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్లి వాటితో పాల్గొనడం కూడా జరిగింది. అయితే ఈ రోజు ముగింపు అంటే ఈ రోజు దాదాపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో మొత్తం కూడా పూర్ణావతి కార్యక్రమంతో ఈ యాగాలు, హోమాలు మొత్తం కూడా ముగింపు కానున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం కూడా వీటికి కూడా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు, వాళ్ళ దంపతులు మొత్తం కూడా హాజరవ్వాలని కూడా చంద్రబాబు వాళ్ళకి ఆహ్వానం పంపినట్టు తెలుస్తుంది. అయితే ఈ హోమాలు, యాగాలు అన్ని కూడా ఏదైతే గుంటూరు జిల్లా చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యుల వారి పర్యవేక్షణలో మొత్తం కూడా 3 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా మొత్తం కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. మొత్తం కూడా ఏదైతే ఋత్విక్కులు అంటే దాదాపు 40 మంది ఋత్విక్కులు, వేద పండితులు ఈ హోమాలు, యాగాల్లో పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎవరిని కూడా మీడియాని కానీ లేకపోతే ఎవరిని కూడా పబ్లిక్ ని ఎవరిని కూడా ఎంటర్ అవనివ్వలేదు. ఎందుకంటే మొత్తం కూడా చంద్రబాబు నివాసం అంటే ఉండవల్లిలోని కృష్ణా నది ఒడ్డున ఉన్న చంద్రబాబు నివాసంలో మొత్తం కూడా లోపల ఈ కార్యక్రమం మొత్తం కూడా నిర్వహించారు. అయితే ఈ రోజుతో ఈ కార్యక్రమం ముగించిన వెంటనే మొత్తం కూడా ఎవరైతే కృష్ణా, గుంటూరు జిల్లా చెందిన నేతలతో పాటు కొంతమంది బంధువులకి అందరూ కూడా వారికి అక్కడే భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజుతో కూడా ఈ మొత్తం కూడా ఈ హోమాలు, యాగాలు కూడా మొత్తం ముగింపు దశకు కూడా చేరుకున్నాయని చెప్తున్నారు పవన్. థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.